యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నారని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో డీడబ్ల్యూఓ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కారే, జిల్లా జడ్జి హాజరయ్యారు. ముందుగా స్టేడియంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ ఫోటో కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల జీవితాలు నాశనం అవుతాయని తల్లిదండ్రులు పిల్లల నడవడికలను గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు మన వరల్డ్ యాంటీ డ్రగ్ డేకి మనం ఇక్కడ గానా కార్యక్రమంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సిమిలర్లీ లాస్ట్ వీక్ కూడా మనం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక నషా ముక్త్ భారత్ అభియాన్లో మనం ఒక మీటింగ్ కండక్ట్, సిమిలర్లీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రతి డిపార్ట్మెంట్కు ఇచ్చాం. సో ఒక డ్రగ్ ఈజ్ సైలెంట్ కిల్లర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇండివిజువల్ బట్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ. సో it should be avoided. So basically, మన ద్వారా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. సిమిలర్గా ఇట్ షుడ్ బి కమ్యూనిటీ డ్రివెన్. సో ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఒక హాలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం ఇట్ షుడ్ బి అ డ్రగ్ ఫ్రీ సొసైటీ. కౌన్సిలింగ్, సిమిలర్లీ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని మనం మన మెడికల్ బిహెచ్సిస్ అండ్ హాస్పిటల్స్ మనం పెడుతున్నాం. సో అది అవైల్ చేయాలి. అండ్ ఒక కమ్యూనిటీతో కమ్యూనిటీ డ్రివెన్తో మనం ఇది చేస్తే ఇట్ విల్ బి బెటర్, పీపుల్ విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్. అండ్ సిమిలర్గా దే షుడ్ నో ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. సో బికాస్ ఇట్ నాట్ ఓన్లీ damages individual, it damages family and society also. So we should ensure that it is a drug free Bhopalpalli. So under oka avgahana kalpate cheyali and under oka community driven laga we have to ensure that everybody is aware about this illness which is prevailing in the society. Thank you. So ee roju manamu international anti drug day as well as illicit trafficking గురించి ఈ రోజు ఇది క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇది ఒక పెద్దగా ర్యాలీ కూడా పెట్టుకున్నాము. సో మనము అందరికీ తెలుసు ఇది డ్రగ్స్ అంటే ఒక సైలెంట్ గా బట్ ఒక డెడ్లీగా ఎనిమి ఉంది మన సొసైటీ కోసం. కానీ మన సొసైటీ నుంచి తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ నుంచి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి మనము చాలా ప్రాపర్ గా నడుస్తున్నాం. ఒక డ్రగ్స్ నుంచి ఒక ఇండివిజువల్ లైఫ్స్ ఏదైనా ఉంటే చాలా డిస్ట్రాక్ట్ కూడా అవుతుంది. ఎవరైనా ఇది సొసైటీ కూడా చాలా బ్రేక్ అవుతుంది. ఒక మనము పంజాబ్ లో చూస్తే చాలా ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు, కానీ డ్రగ్స్ నుంచి చాలా సొసైటీ కూడా డ్యామేజ్ అయింది. సో ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన భూపాలపల్లిలో చూస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక మంచి కోఆర్డినేటెడ్ గా పనిచేసి ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచర్ గా మనము వెళ్తున్నాము. సో దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో చూస్తే ఆల్మోస్ట్ 250+ కన్స్యూమర్స్ కి కూడా లిస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో హ్యాబిచువల్ అఫెండర్స్ పైన కూడా మనం కంటిన్యూస్ గా కేసెస్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైం ఒడిశా నుంచి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా స్మగ్లర్స్ ఉన్నారు వారిపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ఇది మనము డ్రగ్స్ గురించి ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ నాట్ వన్ థింగ్, కానీ మనము ప్రాపర్ గా ప్రివెన్షన్ కోసం, అవేర్నెస్ కోసం యాజ్ వెల్ యాజ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి రిహాబిలిటేషన్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మనము దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ అ డ్రగ్ ఫ్రీ భోపాల్పల్లి సొసైటీ. సో ఆ కోసం అందరూ ప్రయత్నం చేయాలి.